ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్లో భారత్ మరోసారి పాకిస్తాన్పై తన ఆధిపత్యాన్ని చాటింది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో భారత్ 64 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్కు స్టార్టింగ్లో మంచి ఆరంభం రాకపోయినా స్టార్ ఓపెనర్ స్మృతి మందన అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 44 బంతుల్లో 68 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేసింది. ఆమె ఇన్నింగ్స్లో అద్భుతమైనటువంటి బౌండరీలు, టైమింగ్ అయినటువంటి షాట్స్ అభిమానులు బాగా ఆకట్టుకున్నాయి. ఈ హాఫ్ సెంచరీతో మహిళా టీ20 వరల్డ్ కప్లో భారత్ తరపున అత్యధిక 50s చేసినటువంటి ఆటగాళ్లలో ఒకరిగా ఆమె నిలిచింది. అయితే క్రూషియల్ టైంలో మందాన హర్మన్ప్రీత్ కౌర్ చేసినటువంటి భాగస్వామ్యం భారత్కు ఎంతో హెల్ప్ అయింది. అదేవిధంగా తర్వాత లాస్ట్లో వచ్చినటువంటి రిచా ఘోష్ అద్భుతమైన షాట్లతో పాకిస్తాన్ బౌలర్లకి చెమటలు పట్టించింది. కేవలం 17 బంతుల్లో 34 పరుగులు చేసింది. దీంతో భారత్ స్కోర్ 20 ఓవర్లలో 170 చేసింది. 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ మొదట బాగానే ఆడింది. కానీ మ్యాచ్ను పూర్తిగా మార్చేసింది దీప్తి శర్మ. ఆమె తన అద్భుతమైన స్పిన్తో 5 వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ బ్యాటింగ్ను చిత్తు చేసింది. కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసి మ్యాచ్ విన్నర్గా నిలిచింది. పాకిస్తాన్లో మంచిగా రన్ చేసినటువంటి మునీబా అలీని కూడా డైరెక్ట్ హిట్తో రన్అట్ చేయడం మ్యాచ్కి టర్నింగ్ పాయింట్గా మారింది. ఆ తర్వాత వరుస వికెట్లు పడటంతో పాకిస్తాన్ 106కి ఆల్అౌట్ అయింది. మందాన బ్యాటింగ్తో, దీప్తి బౌలింగ్తో మెరిసి భారత్కు ఘన విజయం అందించారు. వరల్డ్ కప్లో టీమిండియా విజయయాత్రకు ఇది అద్భుతమైన ఆరంభం అని చెప్పొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ జరగబోయేటువంటి కామెంట్లు కూడా మనం ఛానల్లో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.